వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా ఆడపడుచు వచ్చారు. అలాగే మన పెరట్లో ఉన్న పువ్వులు అయితే కోసుకొని మాల కట్టుకుంటున్నారు. ముందైతే విరజాజి పువ్వులు మాల అయితే కట్టేశారు. మా పాప అయితే అందిస్తుంది, మా ఆడపడుచు అయితే కట్టుకుంటున్నారు పువ్వులు. పువ్వులు అయితే మాల కట్టేసుకున్నారండి. 2 మూరలేమో కనకాంబరాలు అవి, ఒక మూరేమో విరజాజి మాల అయితే అయ్యిందండి. అలాగే మన పెరట్లో కొత్తగా మట్టి తోలిచ్చాం కదా, మట్టి తోలిచ్చి మట్టి అంతా సదును చేసుకున్నాక మొత్తం కలుపు మొక్కలు వచ్చేసినాయండి. మొత్తం అసలు ఎక్కడ చూసినా మనం కావాలని పాతిన మొక్కలు అయితే రావు. కలుపు మొక్కలు మట్టికి చక్కగా ఏ ఎరువు వేయకపోయినా బలి లేసిపోతాయండి బాబు. నిజంగా పెరటి నిండా అవే మొత్తం లేసిపోయి. ఇంక నేను పిల్లలు పీకిదాం అనేసరికి మా ఆయనగారు ఆ రోజు ఇంటికాడ సెలవెట్టున్నారు. ఆయన అయితే మొక్కలన్నీ మొత్తం పీకేశారు, కలుపు మొక్కలన్నీ. ఈయన పీకిన తర్వాత కూడా మొక్కలు ఇంకా ఉన్నాయి. పిల్లలిద్దరూ మళ్ళీ పీకారనమాట. ఈ కలుపు మొక్కలకైతే ఏ ఎరువు వేయాల్సిన అవసరం లేదండి. చక్కగా ఎరువేసిన మొక్కల్లాగా భలే గుత్తంగా భలే పెరుగుతాయి. మనం కావాలని పెంచుతాం చూడండి, అవి అయితే అస్సలు బతకవు. అలాగే ఇంట్లో బియ్యం కొంచెం పురుగట్టినాయండి, బాగాలేదు. అందుకని మందు కలుపుతారు కదా బియ్యంలో, బియ్యపు మందు, అది కలిపి అయితే బియ్యం అయితే మళ్ళీ సంచిలోకి అయితే ఎత్తారు. ఇలా కలిపి మొక్కలు పీకేసిన తర్వాత కాళ్ళు చేతులు మొహం కడుక్కొని భోజనం చేసి అప్పుడు మధ్యాహ్నం మాటలు బియ్యం అయితే హాల్లో పోసి కొంచెం లైట్గా పాడవకోకుండా మందు అయితే కలిపి పిట్లో పోసారు, సంచిలో పోసారు అనమాట. అలాగే ఆయన అయితే బియ్యం కలుపుతున్నారు, నేనైతే వంట చేస్తున్నానండి. ఏం కర్రీ వండానో చూసేయండి. మిల్ మేకర్ కోడిగుడ్డు అయితే వండానండి నేను. మిల్ మేకర్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. కొంచెం మసాలా పొడి అయితే వేసుకున్నాను.
ఈరోజు